హలో ఎవ్రీవన్, నిన్నటి వీడియోలో కార్తీక పురాణం 5వ అధ్యాయం ఏంటనేది అయితే చూసాం కదా. ఈరోజు అయితే 6వ అధ్యాయం ఏంటనేది అయితే చూద్దాము. ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసి పూలతో పూజిస్తారో వాళ్ళకి చంద్రయాన ఫలం కలుగుతుంది. గరికితోనూ కుశులలతోనూ పూజించేవాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నాన ఆచరణము చేసి విష్ణు సన్నిధిని దీపమాలికలను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాతుకులు శ్రోత్రులు కూడా విగతపావులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా విన్నంత మాత్రమున సర్వ పాపములు సయంపజేసేది ఆయుర ఆరోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను, విను. కళింగ దేశుడైన మందరుడు అనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్య వందలన్నింటినీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు. అతనికి పతిమ్రత సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్ఠుపరురాలై ఉండేది. కొన్నాళ్ళ తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణియై దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమును నపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారికాసి ఉన్న మందరుడు బాటసారైన ఒకానొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడ మర్రి చెట్టుకు కట్టివేసి ఆ బాపుని ద్రవ్యాంతమును అపహరింపజేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకుని మందురుని, దోచుకోబడిన బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరిని కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకోబోయాడు. కానీ అదే సమయానికి అక్కడికి కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టి చేరువ గృహంలో పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపై పడింది. పులి తన పంజాతోని, కిరాతకుడు ఖడ్గంతోని ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగదంలో పులి, కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధముగా మరణించిన విప్ర, మందర, వ్యాఘ్ర, కిరాతకుల జీవులు నలుగురు యమలోకమునకు చేరి కాలమాత్రమునే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురిని పురుగులు ఆద్యమంతో నిండి ఉన్న తప్త రక్త రూపంలో పడివేశారు. ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మందరిని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్త ధ్యానాన్ని చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగిత్యంతో జీవించసాగేది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్సరుడు సర్వలయందున భగవంతుణ్ణి దర్శించువాడు నిత్యనందన నరస్తుడైన ఒకానొక యతీశ్వరుడు ఆ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యాది అయి వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు, నేను ఏకాకినై ధ్యానాల్లోని కాలంను గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులకు యతి అమ్మాయి, ఆవేద పడకు, ఇది కార్తీక పౌర్ణమి మహాపర్వదినము. ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠన శ్రవణాదులు ఏర్పాటు చేయు. అందుకుగాను ఒక దీపము చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు ఒత్తిని ప్రమిద్ని సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చు అని సలహా ఇచ్చాడు. ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమ్యంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టినది. ప్రమిదను పరిశుభ్రపరిచి 2 ఒత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనస్మృతి కోసం పురాణ పఠనము ఆరంభించాడు. సుశీల పరిసరాల ఎండ్ల వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తై ఆ పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవన వలన క్రమంగా ఆమె జ్ఞానినై తుదిపరి కాలధర్మములు చెందినది. తత్క్షణమే సర్క చక్రకెంతులు, చతుర్భుహులు, పద్మాక్షులు, పితాంబరుదులు అయిన విష్ణుదోతలు నందనవన సుందర మందరాంది సుములతోనూ రత్నమౌకిత ప్రవాల ధూలుతోనూ నిర్మించిన మాలికాంబర భరణలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో అధిరోహింపజేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళ్తూ ఉన్న సుశీల మార్గమధ్యంలో నరకంలో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి కారణమేమిటో తెలియవలసిందని విష్ణువుని పారిసాతలను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త ఆ మందరుడు విప్రకులు సంజాయితుడైనప్పటికీ కూడా వేదచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వల్ల ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటు ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రదోహి మిత్రునికి చంపి అతని ధనంతో పరదేశాలు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు అతడు నరకము పొందాడు. 3వవాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసి పాపానికి గాను ఇతడు నరకం చేరవలసి వచ్చినది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి అంతఃపూర్వ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్షి విక్షాన రహితుడై ఆచరించిన తైలాది భోజనాల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఆ కిరాతకుని తోడి జగడంలో అతనితో బాటే నరకాన్ని చేరాడు.
ఈ నలుగురి నరకయాతనలకు కారణాలివి తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్ళకి నరకం తప్పుతుందో చెప్పండని కోరింది. వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత చేయబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారబోయడం వల్ల నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటికి వెళ్ళి ప్రజలను పిలిచి పుణ్యంను దారబోయడం వలన మిత్రదోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థము నువ్వు సమర్పించిన 2 ఒత్తులు పుణ్యము చేరుసగము దారబోయడం వల్ల కిరాత వ్యాఘ్రులు నరకం నుంచి విముక్తి పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినది తడువు సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి దారబోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమానాలను సుశీలను వివిధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తిని పెదమైన తీసుకోపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకము తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. వశిష్ఠుడు జనకులకిలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలమనిస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి 100 రెట్లు, కార్తీక పౌర్ణమి 1000 రెట్లు, శుక్ల పౌర్ణమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరనాడు బ్రాహ్మణులు యుక్తులై పారాయణ చేసి వాళ్ళ సాయుజ్ఞ మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానము చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సంరాధన చేయడం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నము పెట్టడం వలన కలుగుతుంది. విరేయ గ్రహణ పర్వాలు 10,000 వ్యక్తిపాత యోగాలు 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక కార్తీక ద్వాదశి 16 వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చు కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ఏకాదశి నాడు రాత్ర యామముండగా కార్తీక ద్వాదశి నాడు క్షీర సముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహముల భోగాన్ని, సేవనాన్ని, పరములో భోగిశయ నామ సేవాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానమని చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డొక్కులు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివాసిస్తారు. ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థలన్నీ సమిసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి వివాదము లేదు. పండ్లు, తాంబూలం, యజ్ఞోపవితాలను సదక్షిణగా దానం చేసేవారు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతురాశాగా పర్యవంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఒక కథను చెబుతాను విను. పూర్వము గోదావరి తీరంలో దురాచారవంతుడు, పరమ పిసనగట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ లుబ్ధుడు దాన ధర్మాలు చెయ్యకపోవడమే కాక తను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసం ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ వాషికుడై మసలై ఉండి పిసనగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతవరకు ద్రవాన్ని పొందుకోసాగాడు. ఒకానొకసారి ఈ లుబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబెట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను ఈ బాకీని ఎగ్గొట్టేవాడిని కాను, ఎందుకంటావేమో. ఎవడైతే రుణం తీర్చుకోకుండానే పోతాడో వాడు మరుసటి జనంలో రుణదాతగా సంతురూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లిబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో ఒక విధంగా సంపాదించి ఈ మాసమంతంలో నీ రుణమును చెల్లబెడతాను, అంతవరకు ఓర్పుగా వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్యాలుగా భావించి లుబ్ధుడు, నీ కబురులు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నేను ఈ నెలంతా సమయం నా దగ్గర లేదు, మర్యాదగా ఇప్పుడు ఇయ్యు, లేదంటే నిన్ను కత్తితో నరికేస్తాను అని అన్నాడు. యథార్థముగా సమయంలో ధనం లేదని అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసనారి బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి నేలకు ప్రడదోసి కాలుతో తన్ని అప్పటికి కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు. సింహం యొక్క పంజాకు విసురు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధితుడైన ఆ కోమటి కొట్టిన కొత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్య నేరానికి గాను రాజు తనను దండేస్తాడనే భయంతో త్వరగా ఇంటికి పారిపోయి గుట్టుగా బతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా.
అదేవిధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి రురువు ఇలనే మృగాల చేత వాటికి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతనను రౌరవం అంటారు. ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షింపవలసిందని ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. ఇక ఈ భూలోకంలో ఉన్న ఈ లుబ్ధువైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత, పరోపకారి అయి పిత్తార్జితమైన అగ్ని తథా ధనరాశుల్లో ప్రజాశ్రేయస్సుకై చెరువులను నూతులను త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు అనేక విధాలుగా చేయిస్తూ యజ్ఞయాదిగా కర్తృవులను తరతమ భేదాలు రహితముగా అన్నదానాలు చేస్తూ ధర్మాతుడిగా పేరు పొందాడు. ఒకానొక నాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోకాచారి అయిన నారద మహర్షి యమలోకంలో నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తోవకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన మునిరాజు నారదును చూసి ధర్మవీరుడు భక్తి ప్రత్తులతో ప్రణాళాలను అర్పించి ఆర్ఘ్య ప్రాద్యమును విధోపచారతలను నారదుని పూజించి, నారద దేవర్షులై మీరిలా మా భువర్షానికి అందులో నా గృహానికి విచ్చేయడం వల్ల నా జన్మ ధన్యమైంది. హే దివ్య ప్రభు, నేను నీ దాసిడిని, నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు, నువ్వేమి చెబితే అదే చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వి నవ్వి కలవాడై, ధర్మవీర, నా కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు, నీ శ్రేయస్సుకై చెబుతున్నాను, నా ఈ మాటలు శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున చేసిన సానదాన జతపహ కార్యకలాపాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్నిస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశి యందు ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతన్న స్నానములను ఆచరించి సాలగ్రాద దానమును చేసిన వారు దరిద్రులు గాని, ధనికులు గాని, యుతులు గాని, గ్రామస్తులు గాని, బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని, స్త్రీలు గాని, వాళ్ళు ఎవరైనా సరే జన్మాంతర కృతపాపాలను దూషింపజేసుకునే వాళ్ళు అవుతారు. మరో విషయం చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు. అతని నరకబాధ విముక్తి కల్పించాలంటే నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేయాలి. నారదుడు చెప్పిందంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైవెచ్చు నారద మునేంద్ర, నా తండ్రి పేరున గో, భూ, తిల, సువరాన దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువెరచబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఈ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికి పనికిరాదు, అలంకరణ అయిన నవరత్నాలలోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికీ పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి? రాతి దాటికి కీర్తి ఉండదు, ఆ ధనము పట్టిన వానికి సుఖము ఉండదు. కాబట్టి ఈ సాలగ్రామ దానమును నేను చేయను అన్నాడు. నారదుడు ఎంత అన్యోన్యంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలను లేదు, సాలగ్రామం దానానికి అంగీకరించను లేదు. అంతటితో నారదుడు అంతర్హితం అయిపోయాడు. మరికొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితములైన పెద్దల మాటలు పాటించిన పాపానికి సాలగ్రామ దానాన్ని చేయకపోవడం వలన నరకగతుడై అనంతరము 3 మారులు పిల్లిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆంబోతుగాను, 10 పర్యాల స్త్రీగాను జన్మించి వైద్యవ పీడను పొందడం జరిగింది. పునం 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుని పుత్రుకుగా జన్మించవలసి వచ్చింది. పురాకర్మ వలన పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒకానొక కూతురికి కలిగిన వైద్యవదానాన్ని చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురికి పూర్వకర్మగత పాపఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాన్ని ఆమెకు స్థవిరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధంగా జన్మరిత పాప వినాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలము వలన మరణించిన పెండ్లి కొనుకుడు పునర్జీవితుడైనాడు. ఆ దంపతులు ఆయా జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతరం స్వర్గంకు చేరి పుణ్యఫలాలను అనుభవితురు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణునింట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ ధన పుణ్య విశేషము వలన జ్ఞానమై ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాల్లో సాలగ్రామాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షపుత్రుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యము వలన రౌరవగతుడైన ఈతని తండ్రి నరకము నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో సాలగ్రామం చేత విష్ణువు సంప్రీతుడై విశేషణ పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడం సర్వోత్తమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ఇదండి ఈరోజుటి ఈ కార్తీక పురాణం 6వ అధ్యాయం. మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకి 7వ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాం.